హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవేంటో చూపిస్తున్నాను, ఏంటో అనుకుంటున్నారా? ఇవి మామూలు అప్పడాలేనండి, కాకపోతే మామూలు అప్పడాలు కాదు. ఉలవలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఈ ఉలవలతో చేసిన అప్పడాలు అనమాట ఇవి. ఇవి మాకు ఒక ఆమె తీసుకొచ్చి ఇస్తారనమాట. అవి చాలా బాగుంటాయి, చాలా హెల్త్కి కూడా. ఉలవలు అనేసరికి మనకి చాలా మంచిది కదా హెల్త్కి. చూడండి ఎలా చేశారో. ఇవి నూనెలోనే కలుచుకోవాలని లేదండి, మామూలు పొయ్యి మీద డైరెక్ట్గాను కాల్చుకోవచ్చు, ఓవెన్లో కాల్చుకోవచ్చు, నూనెలో కావాలన్నా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటాయి, కొంచెం ఘాటుగా చాలా బాగుంటాయి. పప్పుల్లోకి వాటిలో నంచుకోవడానికి చాలా బాగుంటాయి. అందులో ఉలవలంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. చూడండి చక్కగా ఇలా చేసి తీసుకొచ్చారనమాట. ఇలా అప్పుడప్పుడు నెలకు ఒకసారి అలా వస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇగో ఓవెన్లో వేస్తున్నాను చూడండి. ఆయిల్ ఏం అవసరం లేకుండా చక్కగా వేయించుకోవచ్చు వీటిని. మాకు ఆయిల్లో వేస్తేనే అప్పడాలు టేస్ట్ అని కొందరికి ఆయిల్లో వేస్తేనే ఇష్టం అవుతాయి. అలాంటి వాళ్ళు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టవ్ మీద చూసారా ఇలా జాలర్ లాంటిది వస్తుంది మన పులకాలు కాల్చుకోవడానికి. దాని మీద ఇలా కాలుస్తున్నాను. చాలా బాగుంటాయండి ఇలా కాల్చుకుంటే, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి చక్కగా నూనె లేకుండా ఎంత బాగా కాల్చుకోవచ్చు. ఓవెన్లోనూ పెట్టుకోవచ్చు, ఓవెన్ లేని వాళ్ళు ఇలా కాల్చుకోవచ్చు. ఇలా కూడా కావాలంటే మామూలుగా పెనం మీద పెట్టుకొని కాల్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పొయ్యి మీద ఇలా ప్లక్కర్తో పట్టుకొని ఇలా పెనం మీద డైరెక్ట్గా కూడా, అంటే మామూలుగా స్టవ్ మీద మామూలుగా డైరెక్ట్గా కూడా కాల్చుకోవచ్చు అనమాట. పెనం మీదే కాకుండా ఇలా కూడా కాల్చుకోవచ్చు. అలా కాదనుకున్న వాళ్ళు పెనం మీద పెట్టుకోవచ్చు, అసలు ఆయిల్ అవసరం లేకుండా. చూడండి చక్కగా కాలిపోతున్నాయి. ఇలా కొన్ని ఓవెన్లో పెట్టాను కదా, ఓవెన్లో అయ్యి కాలుతూ ఉన్నాయి. ఆలోగా ఇక్కడ స్టవ్ మీద కూడా కాల్చుకుంటున్నాను అనమాట. ఇదే కాకుండా నూనెలో కూడా ఎలా కాల్చుకోవచ్చు అంటే, కొందరికి నూనెలో వేస్తేనే అలా అనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా నూనెలో అయినా కాల్చుకోవచ్చు. నూనెలో కాల్చుకున్నా కూడా ఇది ఎక్కువ ఆయిల్ పీల్చదు అనమాట. అంటే ఒక్కోసారి ఆయిల్లో అలా వేసుకోవచ్చు, చేంజ్ కోసం ఒక్కసారి ఇలా కాల్చుకోవచ్చు. కానీ ఇలా పొయ్యి మీద కాల్చినవి మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మీకు ఉలవలు ఎక్కడెక్కడైనా దొరుకుతాయి కదా షాప్స్లో, అలాంటి ఇప్పుడు సూపర్ మార్కెట్లో అన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మాకైతే తెలిసిన ఇంటికే వస్తారనమాట, ఆమె దగ్గర తీసుకుంటాము. ఇక ఇప్పుడు చూడండి ఆయిల్లో కూడా వేసి చూపిస్తున్నాను. ఆయిల్లో కూడా వేస్తున్నాను చూడండి. ఆయిల్లో వేసినా కూడా మనకి ఆయిల్ ఎక్కువ పీల్చదు. ఇవి ఉలవలయి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చకుండా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఆయిల్లో వేసినవి కూడా టేస్ట్ బాగుంటాయి. కానీ మనం ఆయిల్ అవాయిడ్ చేయాలి అంటే ఓవెన్లో కానీ ఇలా పొయ్యి మీద ఈ ఎలాగైనా, అంటే పొయ్యి మీద కాల్చే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. పెనం మీద కాల్చుకోవచ్చు, డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చుకోవచ్చు, లేదంటే ఇలా నెట్ లాంటిది అలా పెట్టుకొని కూడా ఇలా కాల్చుకోవచ్చు. చూడండి ఎన్ని రకాలుగా కాల్చుకోవచ్చు. ఇవి పప్పుల్లోకి చారుల్లోకి చాలా బాగుంటాయండి ఇవి. టేస్ట్ కొంచెం ఘాటుగా ఉంటాయి. ఆ ఉలవలు ఎంత మంచిగా మనందరికీ తెలుసు. ఉలవల్ని ఇంకో రూపంలో తీసుకుంటాం, వేరే రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం. అది ఇలాగ అప్పడాల రూపంలో కూడా తీసుకుంటే ఇంకా అందరు ఇంట్రెస్ట్గా తింటారు ఇలా అయితే. అలాగే ఇవి పిల్లలకు కూడా అలవాటు అయిపోతాయి. ఉలవలు తింటాం పిల్లలకు కూడా అలవాటు అయిపోతాయి. చూడండి అవి ఓవెన్లో కాల్చినవి, ఇవి పొయ్యి మీద మామూలుగా జల్లెడలో కాల్చినవి, ఇవి ఆయిల్లో వేసినాయి. చూడండి ఆయిల్ ఏమన్నా పీల్చింది, ఆయిల్లో వేసినా కూడా చూసారా ఎంత డ్రైగా ఉందో చూడండి, అసలు ఆయిలే పీల్చలేదు కదా. చాలా బాగున్నాయి కదా, తిన్నా కూడా అలాగే చాలా బాగుంటాయండి. మనకు కొంచెం ఘాటుగా చాలా చాలా బాగుంటాయి. ఉట్టి స్నాక్స్ లాగా ఈవినింగ్ టీతో పాటు స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, లేదంటే అన్నంలో పప్పులో కానీ చారులో కానీ వాటిలో కూడా నంచుకొని తినొచ్చు. ఎలా ఉందండి, బాగున్నాయా? మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లలో దొరకవచ్చు. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ట్రై చేయడంలో తప్పులేదు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.